హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సునీత హోమ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్తో బనానా ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఓట్స్ బనానా ప్యాన్ కేక్కి కావాల్సినవి 1 కప్పు ఓట్స్, అలాగే షుగర్, పాలు, 1 బనానా తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 నిమిషం పాటు ఓట్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. బరక లేకుండా మొత్తం పౌడర్లా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 బనానాని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా అంత మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒక దోశ బ్యాటర్లాగా కలుపుకోవాలి. కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా పిండి కొంచెం గట్టిపడిందండి. అలాగే ఇప్పుడు కొన్ని పాలని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తిక్కుగా అయింది కదా పిండి, అంతా ఒకసారి కలుపుకుంటే ఇప్పుడు ఇలా ఉండాలండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని అందులో ఒక చుక్క ఆయిల్ వేసుకొని టిష్యూతో అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కొంచెం పిండిని ఇలా గరిటెతో తీసుకొని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయాలండి. ఎక్కువగా దోశలాగా రుద్దకూడదు, అప్పుడే ఇవి బాగా వస్తాయి. ఇందులో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది బనానా ప్యాన్ కేక్. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా టేస్టీగా కూడా ఉంటాయండి. అలాగే హెల్దీ కూడా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల కోసం ఇలా చిన్నగా ప్యాన్ కేక్స్ వేసి ఇవ్వండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి. పిల్లల కోసం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లోనైనా పెట్టి ఇవ్వచ్చండి. సింపుల్గా అయిపోతుంది. ఇలా మార్నింగ్ టైంలో చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకోవాలండి. చాలా బాగుంటాయి. ఇలా సింపుల్గా హెల్తీగా ఉంటాయండి. ఎంతో సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్గా కానీ తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓట్స్తో బనానా ప్యాన్ కేక్ని. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.